హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఈరోజైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మా అమ్మ అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసిందండి. ఇంకా డైలీ ఇడ్లీ ఎక్కువ అంటే ఇంక అందరు ఎక్కువ కొనుక్కుంటారనమాట. ఇంక ఇంట్లోకి బయట అమ్మడానికి కూడా ఇంక ఇడ్లీ అనండి. ఇక్కడ అయితే నేను చట్నీలో నాకేంటంటే కారపొడి వేసుకుంటేనే తినాలనిపిస్తుంది అండి. ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంక పాప ఏడుస్తుందని చెప్పి ఇక్కడ తర్వాత మా అమ్మోళ్ళు అయితే బయట ఆడిపిస్తున్నారు పాపనైతే. నేనైతే ఇక్కడ ఇడ్లీ అయితే తింటున్నానండి. ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇడ్లీ అయితే ఎక్కువ తింటాము. బాగుంటాయండి, మా అమ్మ చేస్తే స్మూత్గా చేస్తుంది. ఇంకా అందరూ తీసుకుంటారు ఇడ్లీ కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అయితే తినేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే పెడతానండి. ఇంకా హస్బెండ్ కూడా తినమని చెప్పాను. నన్ను అయితే అందుకని చెప్పి నేను తింటాను, ఇక్కడ మాట్లాడుతూ తింటున్నానండి. నేను తినేసిన తర్వాత అక్కడైతే మా హస్బెండ్కి అయితే పెట్టేసానండి. ఇడ్లీ అయితే తింటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కన బయట అయితే ఇంకా మా అమ్మ మా నాన్న అయితే పాపనైతే ఆడిపిస్తున్నారండి. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఉదయాన్నే బయటికి అయితే తీసుకెళ్ళాలండి. అంత హ్యాపీ కానీ చాలా ఇష్టం అండి బయటికి తీసుకెళ్ళడం అంటే. ఇంకా వరండాలు అన్నమాట పక్కన చాలా చల్లగా ఉంటుందండి. ఈవినింగ్ కూడా చల్లగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఇంక ఇద్దరం టిఫిన్ తినేసిన తర్వాత పాపను తీసుకొని బయట చెట్లు ఉన్నాయి చూసారా, ఇక్కడైతే పచ్చగా ఉంటుందండి. అదే మా చెల్లోళ్ళు ఇల్లు, కొంచెం లోపలికి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేము అక్కడ కాసేపు బయట పాపను అని చెప్పి వాకింగ్ కోసం అని చెప్పి తీసుకెళ్ళామండి. పాప అయితే ఫుల్గా ఆడుకుంటుందండి, బాగా ఆడుకుంటుంది, ఒక్కతే ఆడుకుంటుంది. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ ఇంక ఇడ్లీ అయితే కొన్నాయండి. ఇడ్లీ ఇంకా చట్నీ అయితే కొన్ని ఉన్నాయి అనమాట. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే తింటారు. ఇంకా మేమైతే తినేసామండి. తినేసిన తర్వాత ఇంకైతే కాసేపు బయటకైతే పాపను తీసుకెళ్తాము. ఏంటంటే ఆకులు మొత్తం రాలిపోయాయండి, రాలిపోయి పచ్చగా వచ్చాయి అనమాట. ఇప్పుడు కూడా చల్లగా ఉంటుందండి, అక్కడ అయితే బాగుంటుంది చల్లగా. కాసేపు అయితే రెస్ట్ తీసుకోవచ్చండి, అక్కడ కాసేపు కూర్చొని వస్తాం మేమైతే. నెక్స్ట్ అయితే పాపకైతే స్నానం చేయించాలండి. ఇంకా మా అమ్మ చేపిస్తే ఇక్కడైతే మా వారైతే మా హస్బెండ్ పాపనైతే ఎత్తుకున్నాడు. ఇంకా మేము ముగ్గురం అయితే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలండి. ఇక్కడ చూసారా, ఇంక ఈ లోపు అయితే వాటర్ వచ్చేయండి. మాకైతే ఇంక ఇంట్లో ఏముండవు, బయట పోపించుకోవడమేనండి. వాటర్ సాగర్ వాటర్ వస్తాయి కానీ మేమైతే పట్టుకొచ్చుకోమండి. ఇంక ఈ వాటర్ అలవాటు అయిందనమాట. ఇంకా బయట చూసారా, ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడైతే 15 రూపాయలండి వాటర్ అయితే. కొంచెం మనము అక్కడికి వెళ్ళామనుకుంటే షాప్ దగ్గరికి వెళ్తే మాత్రం 10 రూపాయలు అనమాట. ఇక్కడైతే 15 రూపాయలండి. డైలీ వీళ్ళ దగ్గరే పోపించుకుంటాము, అందరి దగ్గర అయితే పోపించుకోమండి. ఎందుకంటే అంటే అన్నీ రకరకాలుగా ఉన్నాయనుకోండి జలుబు చేస్తాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మా అమ్మ అయితే పప్పు చేస్తుందండి, టమాటాలు పప్పు అనమాట. టమాటా పప్పు అయితే చేస్తుందండి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఏదో ఒకటి ఉండాలి పప్పులోకి అయితే. నెక్స్ట్ అయితే అప్పడాలు అయితే చేస్తాను. ఇక్కడైతే ఇంకా పకోడీ కొంచెం పిండి ఉందండి, అందుకని పకోడీలు అయితే చేస్తుంది. ఇంకా మా అమ్మ అయితే పకోడీలు అయితే చాలా బాగా చేస్తుందండి. చాలా బాగా వచ్చాయి అన్నమాట పకోడీలు అయితే. బయట కొనుక్కునే దానికంటే మనం చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటాయండి. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేనైతే కొసు అయితే ఊడుస్తున్నానండి. బయట ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట. మా ఇంటి ముందు కూడా గాను చెట్టు ఉందండి. ఇంకా ఆకులు అయితే రాలిపోయి ఇంకా రాలేదు, వస్తే మాత్రం చాలా చల్లగా ఉంటుందండి. ఇంకా బట్టలు కూడా ఆరేసాము. పక్కన వేరే ఆమె అయితే కొసు ఊడుస్తుంది. చూసారా, ఈ చెట్టు అండి. తర్వాత ఆకులు అయితే వస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే నేను ఇంకా మా అమ్మ అయితే మా అమ్మ పకోడీ చేస్తుంటే నేనైతే వీడియో కోసం అని చెప్పి వెళ్ళానండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పు అయితే అయిపోయిందండి. ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసింది అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడైతే పాప అయితే ఆడుకుంటుంది. చూసారా, పకోడీలు అయితే చాలా బాగా వచ్చాయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మా హస్బెండ్ ఏం తినడండి ఎక్కువ, నేనైతే బాగా తింటాను. శనగపిండి అని చెప్పి తినడనమాట. ఇక్కడైతే ఇంకా తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇస్తున్నానండి. ఇద్దరం కలిపి తింటాము. చాలా బాగున్నాయండి పకోడీలు అయితే మాత్రం. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. మధ్యలో ఉయ్యాలు ఉంటుందన్నమాట. పాపకి అయితే బాగా ఉయ్యాలు అలవాటు అండి. ఉయ్యాలు లేకపోతే ఉండలేదని, పడుకోదండి, అస్సలు కంఫర్ట్గా అనిపించదు ఆమెకైతే. మా హస్బెండ్ అయితే ఈ వీడియో మా వారికి అయితే నేను పెట్టానమాట. ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకందరం ముందు తినాలంటే అస్సలు బాగుండదు.
చాలామంది ఏంటంటే ఇంకా అందరి ముందు కూడా తినిపించుకుంటారు కదండి. మాకైతే ఇష్టం ఉండదు, మా హస్బెండ్కి కూడా ఇష్టం ఉండదు. నేనైతే ఎవరికో వీడియోలో తినిపిస్తున్నానండి అంతే. ఎవరు లేనప్పుడు అయితే తినిపించుకుంటాము అంతే తప్ప అందరి ముందు అయితే తినిపించాలంటే మాత్రం నాకైతే చాలా సిగ్గుగా ఉంటుందండి. తినిపించాలంటే మాత్రం ఇక్కడ నవ్వుతూ మాట్లాడుకుంటున్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మా ఇంటికి వస్తే ఇలా ఉంటుందన్నమాట. మా హస్బెండ్ది అయితే డే మొత్తం అయితే ఇంక ఇలా ఉంటుందండి. మా ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇంకా పాప అయితే పడుకుందనమాట, నిద్రపోతుందండి. ఇంక ఉయ్యాళ్ళు అయితే ఇంకా మా ఆఫ్టర్నూన్ అయితే కాసేపు పండుకొని లేచాము. ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పప్పులోకి అయితే అప్పడాలు అయితే చేస్తున్నామండి. చాలా బాగుంటాయి అప్పడాలు అయితే. మా హస్బెండ్ కోసం మా వారికి నేనైతే ఇంకెలా ఉన్నాలో తినేస్తానండి, చేస్తున్నానండి. బాగా వచ్చి అప్పడాలు అయితే కింద పడితే మాత్రం మొత్తం పగిలిపోతాయండి. ఇక్కడ చూసారా కొంచెం ఆయిల్లోనే వేస్ట్ చేసానండి. ఇంకా మా వారు ఒక్కరి కోసమే, మా వారు తినేది రెండే తిన్నాడు, మిగతా నేను తిన్నానండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.